హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫైనల్ టిప్స్ అనేవి చూద్దాం. ఈ వీడియోలో ఎలా చదవాలి ఏంటని చెప్పను. ఎగ్జామ్ హాల్లో మీ మైండ్ కానీ మీ టైంని కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఏం చేయకూడదు, ఎగ్జామ్ హాల్లో మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఎన్ని ఆన్సర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఫైనల్ స్ట్రాటజీ, అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది. సో ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కి యూ హ్యావ్ పుట్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా హార్డ్ వర్క్ పెట్టారు, చాలా నెలల నుంచి చదువుతున్నారు. సో లాస్ట్ 24 అవర్స్ ఆర్ లాస్ట్ 12 అవర్స్ మీరు మీ ఎఫర్ట్స్ ని రూయిన్ చేసుకోవద్దు. ఇంతకాలం కష్టపడ్డారు. సో ఇప్పుడు పానిక్ అయిపోయి ఏవేవో చదవలేదు, ఈ బిడ్ బ్యాంక్ చదవలేదు, ఆ పుస్తకాలు తిరగలేదు, అవన్నీ వద్దు. క్లోజ్ ఇట్, ఇంకో 1 hour 2 hours చూసుకొని క్లోజ్ చేసేయండి కంప్లీట్ గా. మీ ఎఫర్ట్స్ ని ఛానలైజ్ చేయండి, నీట్ గా మొత్తం కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకోండి. ప్యాక్ చేసుకోవాల్సిన థింగ్స్ అన్ని కూడా నేను చెప్తాను, అవన్నీ నోట్ చేసుకోండి. హాల్ టికెట్ 2 కాపీలు పెట్టుకోండి, 2 కాపీలు ప్రింట్ తీయించుకోండి. క్లియర్ గా ఫస్ట్ పేజ్ కలర్ జెరాక్స్ తీయించుకోండి, సైన్ ఫోటో క్లియర్ గా కనబడుతుంది. ఒక ఐడి ప్రూఫ్ పెట్టుకోండి. ఐడి ప్రూఫ్స్ ఎందుకైనా మంచిది 2 పెట్టుకోండి. అండ్ మంచి మీకు రిలయబుల్ పెన్స్, మీరు నమ్మేటటువంటి పెన్స్, ఆల్రెడీ రాసినటువంటి పెన్స్ ని పట్టుకెళ్ళండి. వీలైతే ఓఎంఆర్ ఫిల్లింగ్ కి రెనాల్డ్స్ లో లిక్విఫైడ్ అని పెన్ ఉంటుందండి, లిక్విఫైడ్ అని పెన్ ఉంటుంది. లేదంటే ఆ టైప్ ఆఫ్ పెన్స్, అంటే కొంచెం ముద్దగా రాస్తుంది అనమాట. ఇలా సర్కిల్ ఉందనుకోండి, కొంచెం ఫిల్ చేయగానే మొత్తం ఫిల్ అయిపోతుంది. ఓకేనా? సో అలాంటి పెన్స్ ని ఒక 2-3 పెన్స్ ని మీరు తీసుకువెళ్ళండి. లేదంటే మీరు రెగ్యులర్ గా వాడేటటువంటి పెన్స్ ఓఎంఆర్ ఫిల్లింగ్ ఏదైతే వాడతారో వాటిల్ని తీసుకువెళ్ళండి. ఒక వాచ్ ని క్యారీ చేయండి. డిజిటల్ వాచ్ అంటే నంబర్స్ కనిపించేటటువంటి వాచ్ అలౌడ్ లేదండి. ఓన్లీ అనలాగ్ వాచ్, ఏదైతే ఇలా డైల్ ఉండి మీకు ఇలా టైం చూపిస్తుందో అలాంటి వాచెస్ అలౌడ్ అనమాట. సో వీటిని అనలాగ్ వాచెస్ అంటాం. సో వీటిని మాత్రమే క్యారీ చేయాలి. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి, మాటికి తిరగడానికి వాళ్ళు ఒప్పుకోరు వాటర్ కి. సో ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఇఫ్ పాసిబుల్. సో ఇవి థింగ్స్, మీరు పెట్టుకోవాల్సిన థింగ్స్ ఇవి. మంచి పెన్స్ ఇవి పెట్టుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ హాల్ టికెట్ వి ఎక్స్ట్రా పేజెస్ కూడా ప్రింట్ చేసుకున్నారు అనుకోండి, 2 and 3 పేజెస్ ఉంటాయి. కొన్ని చోట్ల రఫ్ ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరు. సో ఆప్టిట్యూడ్ ఉంది కాబట్టి, సారీ రీజనింగ్ ఉంది కాబట్టి మీరు చేయాలనుకుంటే రఫ్ అందులో చేసుకోవచ్చు. సో ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే చెప్తున్నాను, లేదంటే బుక్లెట్ లో మీకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఏదైతే ఇస్తారో దానికి లాస్ట్ పేజ్ లో రఫ్ అని రాసి ఉంటుంది, అక్కడైనా సరే మీరు చేయొచ్చు. సో ఇన్స్ట్రక్షన్స్ పేజ్, హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఏదైతే ఉందో, సో ఆ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ లో ఖచ్చితంగా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు త్వరగా చదవాలండి. ఇది ఒకసారి త్వరగా మీరు చదవాలి. ఇన్స్ట్రక్షన్స్ ని 1 by 1 తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ లో ఇచ్చారు. మొత్తం అన్ని కూడా త్వరగా చదవండి. చదివితే మీకు ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదో అర్థం అవుతుంది. ఓకేనా? సో అది దట్స్ ఇట్. అండ్ ఇంకేమున్నాయి? సో స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండి. 7 to 8 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా చాలా అవసరం. మీరు ఈ రాత్రి అంతా చదివేసి మీ మైండ్ ని మీరు ప్యానిక్ చేసుకొని ఎగ్జామ్ హాల్లో మీరు చాలా డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతారు. అసలు గుర్తొచ్చేది కూడా గుర్తురాదు. సో ఆ విధంగా ఉంటది మీకు స్లీప్ లేకపోతే. స్లీప్ కన్సాలిడేట్స్ యువర్ మెమరీ. అంటే ఏదైతే మీరు నిద్రపోతారో 7-8 గంటలు, మీ మెమరీ మొత్తాన్ని తీసుకొచ్చి ఓకే ఇదంతా రా నువ్వు చదువుకున్నది అని చెప్పి మొత్తం అంతా ఒక దగ్గర తెచ్చి నీకు కావాల్సినప్పుడు రీకలెక్ట్ చేయగలిగే పవర్ ఉంది ఆ స్లీప్ కి. సో హ్యావ్ గుడ్ స్లీప్. స్లీప్ లేకపోతే బ్లాంక్ అవుట్ అయిపోతావు ఎగ్జామ్ లో, బుర్ర పని చేయదు. సో స్లీప్ అనేది ఖచ్చితంగా అవసరం. ఫుడ్ అనేది హెవీ ఫుడ్ ఈ రోజు తీసుకోవద్దు. నైట్ హెవీ ఫుడ్ తీసుకోవద్దు. ఫ్రూట్స్ తినేసి పడుకోండి, లేదా రెగ్యులర్ గా మీరు ఏం తింటారో అదే లైట్ గా తీసుకొని పడుకోండి. ఆయిలీ ఫుడ్ వద్దు, హెవీ ఫుడ్ వద్దు. ఇఫ్ పాసిబుల్ ప్రిఫర్ ఫ్రూట్స్. ఓకేనా? అండ్ ఇఫ్ పాసిబుల్ ఎగ్జామ్ కి ముందు చాక్లెట్స్ ని క్యారీ చేయండి. వాట్ హ్యాపెన్స్, చాక్లెట్స్ ఏం చేస్తాయంటే మీకు సడన్ గా స్పైక్ ఇస్తాయి అనమాట, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు ఖచ్చితంగా మెమరీ రీకలెక్షన్ అనేది బాగుంటుంది. ఇది నమ్మండి. సో దిస్ వర్క్స్ అండి, దిస్ వర్క్స్. ఎగ్జామ్ ముందు మీరు వీలైతే చాక్లెట్స్ తినండి. ఓకే? సో దిస్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఆల్సో. మీరు కావాలనుకుంటే రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్ అండి. ఇప్పుడు
ఫుడ్ అయిపోయింది, ఏం పట్టుకెళ్ళాలి అయిపోయింది, స్లీప్ ఇంపార్టెంట్ అది అయిపోయింది. తర్వాత మైండ్ సెట్, వాట్ మైండ్ సెట్ యూ షుడ్ క్యారీ. యూ షుడ్ క్యారీ ఎ కిల్లర్ మైండ్ సెట్. ఎందుకు నాకు రాదు, ఆ కిల్లర్ మైండ్ సెట్ మీరు క్యారీ చేయాలి. యుద్ధం వరకు ప్రిపేర్ అయ్యి వార్లోకి వెళ్ళాక అమ్మో నన్ను ఎవరైనా చంపేస్తారేమో, నన్ను ఎవరైనా కొట్టేస్తారేమో అని మీరు భయపడితే యుద్ధం అసలు చేయలేరు, యుద్ధంలో ఒక అడుగు కూడా పెట్టలేరు. సో మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఏదైతే అది చూసుకుందాం తీ అన్నట్టు ఉండాలి. సో మీరు ఎంతవరకు చదివారో ఖచ్చితంగా మీరు అక్యూములేట్ చేసుకున్న నాలెడ్జ్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి. ఎగ్జామ్ లో బెస్ట్ పర్ఫామ్ చేస్తారు. మైండ్ సెట్ ని మీరు ఆ కిల్లర్ మైండ్ సెట్ తో ఉంటే రాలేని క్వశ్చన్ ఆన్సర్ ని కూడా రప్పిస్తారు. అదే మీరు పానిక్ మైండ్ సెట్ లో ఉన్నారనుకోండి, వచ్చిన క్వశ్చన్ కూడా మర్చిపోతారు. సో కీప్ కిల్లర్ మైండ్ సెట్. ఏ క్వశ్చన్ వచ్చినా చూసుకుందాం రాని, ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నాం, బెస్ట్ ఇస్తున్నాము, బెస్ట్ ఇచ్చి వస్తున్నాం. ఓకేనా? సో సిలబస్ ఫినిష్ అవ్వలేదు, ఇది గుర్తులేదు, అది గుర్తులేదు, అదంతా వద్దు. ఎవ్వరికి 100% సిలబస్ పూర్తి అవ్వదు, ఎవ్వరికి కూడా పూర్తి అవ్వదండి. ఇట్స్ అన్ ఓషన్. ఏ ఎగ్జామ్ కైనా సరే ఆ సిలబస్ అనేది ఓషన్ లా ఉంటుంది, ఫినిష్ అవ్వదు. బట్ మీరు బెస్ట్ ఇచ్చారు ఇప్పటి వరకు. సో లెట్స్ గో హెడ్ అండ్ గివ్ అవర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్ లో కూడా బెస్ట్ ఇద్దాము, ఆ యుద్ధాన్ని గెలుద్దాం మనం. ఓకే, సో ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ పేజ్ నేను చూపిస్తాను ఏంటనేది. చాలా క్విక్ గా నేను చెప్పేస్తాను, మీ అంతటి మీరు చదువుకుంటే ఇంకా బెటర్. క్విక్ గా నేను ఫినిష్ చేసేస్తాను దీన్ని. సో హాల్ టికెట్ క్యారీ చేయాలి, ఒక ఐడి కార్డ్ క్యారీ చేయాలి. తర్వాత ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా హాల్ టికెట్ మీతోనే ఉంచుకోవాలి, పడేయడం కాదు. ఫస్ట్ పేపర్ అయిపోయిన తర్వాత అది పడేసి పోయినా సరే ఇబ్బంది పడతారు. ఒకవేళ ఈ ఫోటో అండ్ సైన్ ఏవైతే ఉన్నాయో హాల్ టికెట్ మీద క్లియర్ గా కనిపించాలి. ఒకవేళ అవి కనిపించినట్లయితే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ క్యారీ చేయాలి. అవి కూడా గవర్నమెంట్ గెజెటెడ్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో సైన్ చేయించి అటెస్ట్ చేయించి తీసుకెళ్లి ఎగ్జామినర్ కి చూపించాలి. 8:45 లాస్ట్ టైం, గ్రేస్ పీరియడ్ 15 మినిట్స్ ఇస్తారు. 9 AM లోపలే మీరు ఉండాలి. మధ్యాహ్నం తీసుకుంటే 1:45 వరకు గ్రేస్ పీరియడ్ ఇస్తారు, 2 PM లోపలే మీరు ఎగ్జామ్ హాల్లో ఉండాలి. సో గ్యాప్ ఎంత, 12 కి ఎగ్జామ్ అవుతుంది, 12 to 2 hours ఉంటుంది. ఓకే, ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ని అలౌ చేయరు, మిమ్మల్ని డిబార్ చేస్తారు, డిస్క్వాలిఫై చేస్తారు. ఓకేనా? ఆన్సర్ షీట్ ఓఎంఆర్ ఇచ్చినప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవన్నీ వినండి. విని చక్కగా ఫోకస్డ్ గా ఆ టైంలో ఫోకస్ పెట్టి వాళ్ళు ఏం చెప్పారో అది ఎగ్జిక్యూట్ చేయండి. మీ అంతటి మీరే డెసిషన్ తీసుకొని తప్పు పెట్టేసి బుక్లెట్ సిరీస్ ఏ ఇస్తే బి పెట్టేసి అప్పుడు దానికి ఎవరు హెల్ప్ చేయలేరండి. మీరు ఎంత కష్టపడ్డా ఆ మూమెంట్ లో, ఆ పీక్ మూమెంట్ లో మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే యూజ్లెస్ అనమాట. ఓకేనా? సో క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సిరీస్ కరెక్ట్ గా వేయండి, ఏది ఇచ్చారో అది. ఓకే, నెక్స్ట్ మీకు ఓఎంఆర్ షీట్ ఇచ్చినప్పుడు దాని కింద బబుల్ చేయడానికి ఇలా బబుల్ చేస్తారు కదా, ఇలా 150 ఉంటాయి. అలా బబుల్ చేసినప్పుడు దాని కింద డూప్లికేట్ ఉంటుందండి, అది ముందే చింపకూడదు, లాస్ట్ లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చింపేసి ఇవ్వాలన్నమాట. దాంట్లో ఏముంటాయి, మీరు మార్క్ చేసిన ఎంట్రీస్ ఉంటాయి, అది మీకు ప్రూఫ్ లో పనిచేస్తుంది. సపోజ్ మీకు 1 మార్క్ తో ఎగ్జామ్ పోయింది, 1 మార్క్ తో ఎగ్జామ్ పోయింది, ఎక్కడో మీరు తప్పు వచ్చింది, మీరు దేనికోసం అయినా సరే వ్యాలిడ్ ఫైట్ చేయడానికి అది యూజ్ అవుతుందండి. మీరు ఏం పెట్టారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ మీరు ఖచ్చితంగా ఇదే పెట్టారు, పెట్టారు, మార్క్స్ తక్కువ వచ్చాయి, లేదా ఒక 5 మార్క్స్ పోయినాయి. సో ఇది ప్రూఫ్ లా పనిచేస్తుంది, మీరు కీ చెక్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో టెక్స్ట్ బుక్లెట్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇస్తారో దానిలో ఆన్సర్స్ పెట్టకూడదని చెప్తున్నారు. జనరల్లీ చాలా మంది పెడతారు, బట్ పెట్టకూడదని ఇచ్చారు. మనం ఇన్స్ట్రక్షన్స్ లో ఉంది, అది చూడండి, దాన్ని ఫాలో అవ్వండి. బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూస్ చేయాలి, బ్లూ ఆర్ బ్లాక్ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. జెల్ పెన్స్ నాట్ అలౌడ్ అండి. నేను చెప్పిన పెన్ లిక్విఫైడ్ అయినా తీసుకోవచ్చు, మీరు రెగ్యులర్ గా యూస్ చేసే పెన్ ఏదైనా సరే వాడొచ్చు. ఓఎంఆర్ బబ్లింగ్ వచ్చేసప్పటికి అవుటర్ సర్కిల్ ఫస్ట్ చేసేసి ఇలా లోపలికి రండి. సో దానివల్ల ఏమవుతుందంటే అవుటర్ ఏరియా కవర్ అయిపోతుంది. సో చిన్న చిన్నది బయటకు వెళ్ళినా పర్లేదు కానీ ఇందులో గ్యాప్ అనేది ఉండకూడదు. సో ఇంత ఫిల్ చేస్తారు, ఈ గ్యాప్ ఉండిపోయింది, అలా ఉండకూడదు. కంప్లీట్ గా బయటకు వెళ్ళినా పర్లేదు కొంచెం, బట్ అందులో గ్యాప్ ఉండకూడదు. ఓకే, సో ఆ విధంగా ఫిల్ చేయాలి. వైట్నర్ ఎరేజర్ నాట్ అలౌడ్. ఎగ్జామ్ హాల్లో మీరు వీళ్ళతోటి వాళ్ళతోటి మాట్లాడకూడదు, ఎవరితో కమ్యూనికేట్ చేయకూడదు, మిస్బిహేవ్ చేయకూడదు, రౌడీలా బిహేవ్ చేయకూడదు, చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. టాయిలెట్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్తాను అని రిక్వెస్ట్ చేయకూడదు, అడగకూడదు. ఇఫ్ పాసిబుల్ 1 or 2 times దట్స్ ఓకే. అక్కడ కూడా ఎవరైనా మాల్ ప్రాక్టీస్ చేసినట్టయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది.
పేపర్ అనేది 2 పేపర్లు కూడా ఇంగ్లీష్ వర్షన్ లో క్వశ్చన్ పేపర్లు తయారు చేశారు, దాన్ని ట్రాన్స్లేట్ చేయించారు తెలుగులోకి. సో ఇంగ్లీష్ వర్షన్ ని ఫైనల్ గా తీసుకుంటారు. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి తెలుగు మీడియంలో ఆన్సర్ చేసే వాళ్ళు ఇంగ్లీష్ వర్షన్ ని కూడా ఒకసారి చూడండి. సో ఆబ్జెక్టివ్ పేపర్ ఎంసీక్యూస్ ఉంటాయి, ఆఫ్లైన్ పేపర్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్ డైరెక్ట్ గా మీరు వెళ్ళి బబుల్ చేసి ఆన్సర్ చేయాలి. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీరు ఎగ్జామ్ హాల్లోనే కూర్చోవాలి. మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని నార్మల్, అవి చూడండి మీరు ఏ విధంగా డిస్క్వాలిఫై చేస్తారనేది ఇచ్చారు. స్క్రైబ్ ఎవరైనా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటే వాళ్ళకి 20 minutes per hour ఎక్స్ట్రా టైం ఇస్తారు, స్క్రైబ్ ని అలాట్ చేస్తారు. ఓకే, సో ఎవరైతే స్క్రైబ్ ని పెట్టుకోరో వాళ్ళకి 50 minutes ఎక్స్ట్రా టైం అనేది కంప్లీట్ సెషన్ కి ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ మీరు మీ అంతటి మీరు కూడా చదవండి ఒకసారి. ఓకే, సో ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, అసలు ఎన్ని అటెంప్ట్ చేయాలి. ఉన్నవి 7 పోస్టులు అండి. జిల్లాకు కొన్ని జిల్లాలకు ఉన్నాయి, కొన్ని జిల్లాలకు లేవు. కొన్ని ఓపెన్ జిల్లా ఉంది, కృష్ణా జిల్లా. కొన్ని శ్రీకాకుళం ఉంది, విజయనగరం ఉంది, అవి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. సో ఒకటే పోస్ట్ ఉంది, మనం ఫుల్ ఎఫర్ట్స్ తో ఇస్తే ఖచ్చితంగా ఆ కిల్లర్ మైండ్ సెట్ ని మీరు గనక క్యారీ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ ఉద్యోగం సాధించగలుగుతారండి. రిజల్ట్ కోసం వదిలేసేయండి, రిజల్ట్ కోసం వదిలేసేయండి. ఎగ్జామ్ హాల్లో బెస్ట్ ఇస్తారు, మీరు చదివిన దానికి మీరు న్యాయం చేస్తారు. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఒకవేళ మీరు ఇది ఎప్పుడు వినలేదు, నాకు ఇది తెలియదు అని అనుకుంటే దీన్ని కూడా పక్కన పెట్టేయచ్చు. మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే విధంగానే మీరు వెళ్ళి ఇవ్వండి, ప్రాబ్లం లేదు. బట్ బెస్ట్ స్ట్రాటజీ వుడ్ బి 3 round స్ట్రాటజీ అంటాం. ఫస్ట్ రౌండ్ లో 100% ష్యూర్ అని క్వశ్చన్స్ కళ్ళకు కనబడగానే ఓకే ఇది ఆన్సర్ ఇదే అని పక్కాగా తెలిసిన క్వశ్చన్స్ అన్ని పెట్టేస్తారు. ఇవి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అన్నమాట, మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాయి. అది కూడా ఎంత టైంలో చేయాలి, 2.5 hours పేపర్ కదా, 1.25 అంటే గంటం పావు టైంలోనే ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోవాలి. ఓకేనా, మాక్సిమం గంటన్నర ఫస్ట్ రౌండ్. మీరు ఎక్కువ ఆన్సర్ చేస్తారు, బాగా చదివారు, అన్ని ఆన్సర్ చేయగలను నేను అనుకున్నప్పుడు గంటన్నరలో మొత్తం అయిపోవాలండి ఫస్ట్ రౌండ్. ఎన్ని ఒక 150లో 80 పెట్టారు అనుకోండి, లేదా 70 పెట్టారు, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. తర్వాత చదువుతున్నప్పుడే ఇక్కడ ఇలా మార్క్ చేస్తారు కదా, 1 2 3 4 ఉంటాయి. ఖచ్చితంగా తెలుసు ఇది 4 కాదని, 4 క్రాస్ చేసేయండి, 1 కూడా క్రాస్ చేసేయండి ఖచ్చితంగా తెలిస్తే. సో ఈ 2 ఉన్నాయి, ఈ రెండిట్లో 2 ఆప్షన్ ఎలిమినేటెడ్ అంటాం వీటిని, లేదంటే 50-50 అంటాం. ఇలా వచ్చినప్పుడు మీరు ఫైనల్ గా టైం ఉంటే గెస్ చేయండి, ట్రై చేయండి. ఇంటెలిజెంట్ గెస్సింగ్, అది కూడా బ్లైండ్ గెస్సింగ్ కాదు, ఇంటెలిజెంట్ గెస్సింగ్ చేయాలి. మీరు చదువుకున్న నాలెడ్జ్ లోంచి గెస్సింగ్ చేయాలి, మీ తెలివితేటల్లోంచే గెస్ చేయాలి, అంతే తప్ప బ్లైండ్ గా గుడ్డిగా గెస్ చేయకూడదు. ఓకేనా, బేస్లెస్ గా గెస్సింగ్ చేయకూడదు. ఓకే, సో ఇలా 50-50 ఆప్షన్ వచ్చినప్పుడు మీ మనసుకి ఏది అనిపిస్తే అది పెట్టండి. ఖచ్చితంగా ఒక 10 50-50 ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా మీరు పాజిటివ్ మార్క్స్ లోనే ఉంటారు. ఒక 3-4 మార్కులు మీకు కలుస్తాయే తప్ప పోవు. సో 50-50 నేను నాకు వచ్చినవే పెడతాను, నాకు రానివి అసలు టచ్ చేయను, ఆప్షన్లు తెలియకపోతే నేను టచ్ చేయను అనుకుంటే ఖచ్చితంగా మీరు ఉద్యోగం రాదు. ఈ 7 పోస్టులతో అస్సలు రాదు. ఓకేనా, 50-50 ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా అన్ని పెట్టండి. తర్వాత ఇంకా టైం ఉంటే లాస్ట్ అరగంట, లాస్ట్ 20 నిమిషాల్లో 1 ఆప్షన్ 1 2 3 4 ఖచ్చితంగా 4 కాదని తెలుసు, ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉందని తెలుసు, ఖచ్చితంగా తెలియాలి. మీ నాలెడ్జ్ లోంచి ఎలిమినేషన్ జరగాలి, మీ ఊహల్లోంచి కల్పితాల్లోంచి కాదు. ఓకేనా, సో ఖచ్చితంగా నాలెడ్జ్డ్ ఎలిమినేషన్ చేయండి. సో 1 2 3, సో అప్పుడు కూడా వీలైతే మీకు టైం ఉంటే ఈ 1 ఆప్షన్ ఎలిమినేట్ అయినవి కూడా అన్ని పెట్టండి. ఎప్పుడు పెట్టకూడదు, నెగిటివ్ మార్కింగ్ ఉంది మనకు తెలుసు, బ్లైండ్ గెస్ చేయకూడదు. నేను ఎలిమినేట్ చేశాను 4వది, బ్లైండ్ గా ఎలిమినేట్ చేశారు, అప్పుడు మీకు ఖచ్చితంగా ఆన్సర్ రాదు, 4వదే ఆన్సర్ అవుతుంది అప్పుడు. సో అలా బ్లైండ్ గెస్ వద్దు, ఇంటెలిజెంట్ గెసింగ్, నాలెడ్జ్ బేస్డ్ గెసింగ్ చేస్తేనే ఈ స్ట్రాటజీ. ఓకే, బ్లైండ్ గెసింగ్ చేయొద్దు, గో ఫర్ ఇట్. ఇఫ్ యూ ఎలిమినేట్ ఇట్ త్రూ యువర్ నాలెడ్జ్. ఓకే, అసలు ఫ్యాక్ట్స్ ఇచ్చారండి, సపోజ్ 10 11 12 13 ఇలా ఇచ్చారు, ఏదో అడిగారు, మీకు అసలు ఈ 10 12 13 కంప్లీట్ ఫ్యాక్ట్, అది అస్సలు తెలీదు, మీకు సంబంధం లేనివి, మీరు ఎప్పుడు వినలేటటువంటి ఆప్షన్స్ వచ్చాయి, ఎలిమినేట్ చేయలేకపోతున్నారు, వదిలేసేయండి, దాన్ని పూర్తిగా వదిలేసేయండి, ఇబ్బంది లేదు. ఎంతో కొంత ఎలిమినేట్ చేయగలిగితే చేయండి. ఇన్నే పెట్టాలని లేదు, కష్టమైన పేపర్ వస్తే తక్కువ పెడతారు, ఈజీ పేపర్ వస్తే ఎక్కువ పెడతారు. మీకు కష్టమైతే అందరికీ కష్టమే అది. ఓకేనా, మీ ఒకరికే కష్టం కాదు, అందరికీ కష్టమే.
సో అలాంటి అసలు ఎప్పుడు వినలేదు, ఎవరు వినుండ్రు అలాంటి క్వశ్చన్స్ ని కూడా ఎలిమినేట్ చేసేయండి, అవి ఆన్సర్ చెయ్యొద్దు. ఓకే, ఓఎంఆర్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. బ్యాచెస్ లో చేయండి. సపోజ్ 10 క్వశ్చన్లు చేశారు, 10 క్వశ్చన్లు చేశాక అప్పుడు ఓఎంఆర్ ఓపెన్ చేయండి. 10 క్వశ్చన్లు సపోజ్ ఇది క్వశ్చన్ పేపర్ 1, పెన్సిల్ తో పెట్టుకోండి, పోనీ సింపుల్ గా పెన్సిల్ క్యారీ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 1 2 3 4 పెట్టారు ఫస్ట్ క్వశ్చన్ లో, సెకండ్ రైట్ ఆన్సర్, సెకండ్ పెట్టారు అది కూడా సెకండ్, థర్డ్ పెట్టారు, థర్డ్ దానికి 1 ఆన్సర్. ఇలా 10 క్వశ్చన్లు చేసేసి ఓఎంఆర్ కి వెళ్ళి ఓకే 1 ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ వేలు పెట్టి 1 ఓకే 1 కి ఏం పెట్టాం ఇది ఇలా పెట్టుకోండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశారు, చేసిన తర్వాత ఇందులో టిక్ పెట్టారు, మళ్ళీ ఓఎంఆర్కి వెళ్తారు. అలా ఇలా పేపర్లు మార్చకుండా ఓ 10-15 క్వశ్చన్లు చేసేసుకొని అప్పుడు మార్చుకోండి. లేదంటే ఇంకో పద్ధతి ఉంది, ఇంకో ఈజీ పద్ధతి ఏంటంటే క్వశ్చన్ పేపర్ లో 1 ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారు, 1 2 3 4 3 ఆప్షన్ రైట్. అప్పుడు ఏం చేస్తారు, ఓఎంఆర్ ఇక్కడ పక్కనే పెట్టుకొని తిరగకుండా 3 మీద ఒక చుక్క పెట్టండి చాలు. 3 మీద ఇక్కడ 1 అని ఉంది కదా, 1 2 3 4 3 మీద ఒక చుక్క పెడితే అప్పుడు ఏమవుద్ది, అదే ఆన్సర్ అని తెలుస్తుంది. బ్యాచ్ లాగా ఓ 15 క్వశ్చన్లు అవగానే ఇలా చుక్కలు ఉంటాయి మీకు. అప్పుడు సపోజ్ అటెంప్ట్ చేసినవి ఇలా చుక్కలు ఉంటాయి, ఇలా చుక్కలు ఉన్నాయి అనుకోండి, ఈ అన్నిటిని వెళ్ళి తీసుకుంటారు అనమాట. సో ఆ విధంగా చేయాలి ఓఎంఆర్. ఓకే, అవుటర్ సర్కిల్ నుంచి రండి ఎప్పుడైనా, ఇలాగ అవుటర్ సర్కిల్ నుంచి వస్తే ఖచ్చితంగా మనకి మొత్తం అంతా కూడా ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా మీరు బబుల్ చేయాలి. సో టఫ్ ఈజీ అనేది ఎగ్జామ్ వచ్చినప్పుడు అసెస్ చేయండి. ఎగ్జామ్ హాల్లో మీరు ఎగ్జామ్కి వెళ్ళగానే అక్కడ చదివేసుకుంటూ ఉంటారు చాలా మంది, మీరు అదంతా అవాయిడ్ చేసేయండి, పీస్ఫుల్ గా ఉండండి. ఉదయాన్నే 10 నిమిషాలు మెడిటేషన్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఎగ్జామ్ హాల్లో పుస్తకాలు తిరగేయొద్దు, ప్యానిక్ వస్తుంది, వచ్చింది మర్చిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ 150 మినిట్స్, మధ్యాహ్నం 150 మినిట్స్ మీరు యాక్యురేట్ గా చేయగలిగితే, ఫోకస్ తో మీరు చేయగలిగితే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారండి. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. అసలు ఇప్పుడు ఎవరితోని ఏ డిస్కషన్ పెట్టుకోవద్దు, బెస్ట్ ఇద్దాము. ఖచ్చితంగా మీ జిల్లాలో మీరు ఆ పోస్ట్ ని, ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే, లాస్ట్ వరకు ఈ ఫైర్ ని క్యారీ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారండి. సో దట్స్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్ టు మిస్టర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. అందరూ కూడా మనం ఒక దాన్ని ఫాలో అయ్యాం, దాని మీద ట్రస్ట్ పెట్టుకోండి, మనస్ఫూర్తిగా నమ్మి వెళ్ళండి. ఖచ్చితంగా ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.